ఈ వీడియోలో చెప్పింది ఫాలో అవుతే మీకు 99% రాదు, 98 రాదు, 97 రాదు, 96 రాదు. కానీ మీరు ఏ స్టేజ్లో ఉన్నా సరే ఒక 20 మార్క్స్ పెంచుకోవచ్చు. కొన్ని చాప్టర్స్ ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ చాప్టర్ ఇంపార్టెంటే, కానీ అందులో కూడా ఒక పర్టికులర్ టాపిక్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఒక పర్టికులర్ చాప్టర్ మొత్తం వదిలేకుండా ఆ చాప్టర్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అవి చేసుకుని వెళ్ళిపోండి. మీ లెక్క బాగుంటే అక్కడ నుంచి క్వశ్చన్ అడిగచ్చు. సో ఈ వీడియోలో మనం ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ ది టాపిక్స్ విచ్ యూ కెన్ స్కిప్ అవేంటో తెలుసుకుంటాం. ఫిజిక్స్ లో చాప్టర్స్ ని 4 కేటగిరీ కింద విడగొట్టాను. ఫస్ట్ కేటగిరీ హై వెయిటేజ్ చాప్టర్స్, సెకండ్ కేటగిరీ ఇంపార్టెంట్ చాప్టర్స్, థర్డ్ కేటగిరీ మిడ్ రేంజ్ చాప్టర్స్ అండ్ ఫోర్త్ కేటగిరీ ది చాప్టర్స్ విచ్ యూ కెన్ స్కిప్. హై వెయిటేజ్ చాప్టర్స్ కేటగిరీలో ఫస్ట్ చాప్టర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. 2002 నుంచి ఇప్పటి వరకు 353 క్వశ్చన్స్ అడిగారు అండ్ ప్రతి షిఫ్ట్ లో 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. 2 క్వశ్చన్స్ పక్కా. ఇవన్నీ చాప్టర్ లో ఉన్న టాపిక్స్ అండ్ పక్కన ఏదైతే సర్కిల్ లో నంబర్ ఉందో అది 2002 నుంచి ఇప్పటి వరకు ఆ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు ఆ నంబర్ అనమాట. సపోజ్ నీ ఎగ్జామ్ కి 1 or 2 డేస్ మిగిలింది అండ్ ఈ చాప్టర్ నువ్వు వదిలేద్దాం అనుకుంటే అలా చేయకు. కరెంట్ ఎలక్ట్రిసిటీ బేసిక్ నేర్చుకో. కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, V = IR ఫార్ములా, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. R = ρL/A ఫార్ములా గుర్తుంది కదా, ఆ ఫార్ములా మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అండ్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ కూడా చేసుకుని వెళ్ళండి. సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఉంటది కదా, ఇది కూడా చాలా ఈజీ కాన్సెప్ట్, హై వెయిటేజ్ కాన్సెప్ట్. సో ఈ 2 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈజీ టాపిక్స్ అండ్ హై వెయిటేజ్ టాపిక్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. నువ్వు ఇక్కడ చూస్తే కిర్చాఫ్స్ కరెంట్ లా అండ్ వోల్టేజ్ లా, ఎలక్ట్రిక్ పవర్ అండ్ హీట్ ఎఫిషియన్సీ, గ్యాలోనోమీటర్, వోల్ట్ మీటర్, వీటి నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కానీ ఇవి కొద్దిగా టఫ్ అనమాట. తక్కువ టైంలో నువ్వు చేయలేవు. నీ దగ్గర అస్సలు టైం లేకపోతే రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ, కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఈ 2 టాపిక్స్ నేర్చుకుని వెళ్ళు. టైం ఉంటే మాత్రం మొత్తం చేస్తావు. అండ్ సెకండ్ చాప్టర్ KTG అండ్ థర్మోడైనమిక్స్. ఇందులో ఇప్పటి వరకు 449 క్వశ్చన్స్ అడిగారు. ప్రతి షిఫ్ట్ లో 2 to 3 క్వశ్చన్స్ పక్కా. KTG కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఈ టాపిక్ నువ్వు మొత్తం చేసుకొని వెళ్ళు. చాలా చిన్న టాపిక్, ఈజీ టాపిక్, మొత్తం చేసుకొని వెళ్ళు. అండ్ థర్మోడైనమిక్స్ పార్ట్ కూడా నువ్వు మొత్తం చేయాలి, ఎందుకంటే అన్ని టాపిక్స్ నుంచి మంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కానీ హీట్ ఇంజన్ అండ్ కార్నోట్ ఇంజన్ టాపిక్ నువ్వు వదలొచ్చు. ఈ టాపిక్ లో కొద్దిగా పోర్షన్ రిడ్యూస్ అయింది. ఈ రిడ్యూస్డ్ పోర్షన్ నుంచి 7 క్వశ్చన్స్ అడిగారు. 2025 లో ఓన్లీ 2 క్వశ్చన్స్ అడిగారు. అంటే మొత్తం 20 షిఫ్ట్ లో పర్ ఇయర్ 20 షిఫ్ట్స్ అవుతాయి. ఆ 20 షిఫ్ట్ లో ఓన్లీ 2 క్వశ్చన్ అడిగారు. సో యూ కెన్ స్కిప్ దట్. ఒకవేళ నీ దగ్గర టైం లేకపోతే, టైం ఉంటే చెయ్యి, నేను ఆపను. అండ్ నెక్స్ట్ చాప్టర్ మోడర్న్ ఫిజిక్స్. ఇప్పటి వరకు 459 క్వశ్చన్స్ అడిగారు. ప్రతి షిఫ్ట్ లో 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. 2 క్వశ్చన్స్ పక్కా. మోడర్న్ ఫిజిక్స్ మొత్తం చేయాలి చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ, అందుకే చెప్తున్నా మొత్తం చేయాలి. కానీ అయినా సరే ఇందులో కూడా నీకు ఇంపార్టెంట్ కావాలంటే చెప్పేస్తాను చూడు. DNR చాప్టర్ లో ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ను పక్కా చెయ్యి. ఇప్పటి వరకు 87 క్వశ్చన్స్ అడిగాడు. అండ్ రేషియో ఆఫ్ వేవ్ లెంత్ అండ్ రేషియో ఆఫ్ మాసెస్ ఆఫ్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అవి ఈజీ క్వశ్చన్స్ చేయండి, మోస్ట్లీ అవే అడుగుతాడు. అండ్ ఆటమ్ చాప్టర్ లో బోర్ మోడల్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చేయండి. ఇక్కడ నుంచి 144 క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు. అండ్ న్యూక్లియర్ చాప్టర్ లో రేడియో యాక్టివిటీ డిలీట్ చేసాడు. అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ టాపిక్, కానీ డిలీట్ చేసాడు కాబట్టి మీ దగ్గర ఒక టాపికే మిగిలింది. న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ అండ్ బైండింగ్ ఎనర్జీ, ఈ టాపిక్ చేయండి. అండ్ చాలా టీచర్స్ మోడర్న్ ఫిజిక్స్ తో పాటు సెమీ కండక్టర్స్ కూడా చెప్పేస్తారు. సెమీ కండక్టర్స్ నుంచి ఇప్పటి వరకు 183 క్వశ్చన్స్ వచ్చి ప్రతి షిఫ్ట్ లో 1 క్వశ్చన్ పక్కా. ఒకవేళ నీ దగ్గర అస్సలు టైం లేకపోతే లాజిక్ గేట్స్ 100% చేసి వెళ్ళు. చాలా ఈజీ టాపిక్, 1 అవర్ లో నేర్చేయచ్చు. చాలా ఈజీ టాపిక్ చేసుకుని వెళ్ళండి. సెమీ కండక్టర్ అంటే ఏంటో తెలియకపోయినా సరే లాజిక్ గేట్స్ చేయొచ్చు. సో ఈ టాపిక్ పక్కా చేసి వెళ్ళండి. అండ్ సెమీ కండక్టర్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇందులో ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, కానీ ఇది కొద్దిగా టఫ్ అనమాట. అంటే సెమీ కండక్టర్ అంటే ఏంటి, డయోడ్ అంటే ఏంటి, PN జంక్షన్, ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. కొద్దిగా ఎక్కువ టఫ్ కాదు, కొద్దిగా లెందీ అనమాట. తక్కువ టైంలో కవర్ చేయలేవు. మోడర్న్ ఫిజిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ ఈ రెండు కలిపి 3 క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు. అండ్ నెక్స్ట్ చాప్టర్ రే ఆప్టిక్స్, 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు ప్రతి షిఫ్ట్ లో. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, అన్ని చేయాలి. కానీ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ టాపిక్ నువ్వు వదలాలనుకుంటే వదలొచ్చు. ఓన్లీ 19 క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు. అదే టెలిస్కోప్, మైక్రోస్కోప్, దాని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. టైం లేకపోతే అది నువ్వు స్కిప్ చేయొచ్చు. అడిగేస్తాడు రోయ్, చెప్పలేము. రే ఆప్టిక్స్ లో లెన్సెస్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్ అండ్ ప్రిజమ్, ఈ 2 టాపిక్స్ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ రెండు మంచిగా చేసి వెళ్ళండి. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు ప్రతి షిఫ్ట్ లో. ఇప్పటి వరకు 278 క్వశ్చన్స్ అడిగారు. అండ్ అందులో కూడా సాలిడ్స్ నుంచి 100 క్వశ్చన్స్ అడిగారు. ఫ్లూయిడ్స్ నుంచి 167 క్వశ్చన్స్ అడిగారు. అండ్ సాలిడ్స్ లో కూడా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, యాంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, షేర్ మాడ్యులస్, ఇవి ఉంటాయి కదా, వీటి నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. అండ్ ఇందులో కూడా యాంగ్స్ మాడ్యులస్ మంచిగా చేసి వెళ్ళండి. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, థర్మల్ స్ట్రెస్, ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఈ టాపిక్ నువ్వు వదిలేయచ్చు ఒకవేళ నీ దగ్గర టైం లేకపోతే. అండ్ ఫ్లూయిడ్స్ లో అన్ని టాపిక్స్ నుంచి మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. సో నువ్వు ఏటి స్కిప్ చేయకూడదు. చేస్తే మొత్తం చేయి, లేదా మొత్తం వదిలి. అండ్ నెక్స్ట్ చాప్టర్ రొటేషన్. రొటేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు ప్రతి షిఫ్ట్ లో. రొటేషన్ చాలా మంది టఫ్ అంటారు, కానీ అది టఫ్ జేఈ అడ్వాన్స్ కోసం, మెయిన్స్ కోసం చాలా ఈజీ వస్తాయి క్వశ్చన్స్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, టార్క్, ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. అడ్వాన్స్ లో టఫ్. ఇప్పుడు నువ్వు అడ్వాన్స్ రాయట్లే కదా, మెయిన్స్ రాయి ఫస్ట్.
ఒకవేళ నువ్వు రొటేషన్ మొత్తం వదిలేద్దాం అనుకుంటే అలా చేయకు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనిపెట్టడం నేర్చుకో, టార్క్ కనిపెట్టడం నేర్చుకో, యాంగులర్ మూమెంట్ కనిపెట్టడం నేర్చుకో. ఇవి నేర్చుకో ఫస్ట్, చాలు 2 hours నేర్చేస్తావు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ప్యారలల్ యాక్సిస్ థియరం ఒక థియరం ఉంటుంది. ఈ రెండు నేర్స్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కంప్లీట్ అయిపోయినట్లే. టార్క్ అంటే ఏటో తెలుసుకో, టార్క్ ఎలా తీయాలో తెలుసుకో, టార్క్ ఈక్వల్స్ టు R cross F. యాంగులర్ మూమెంటం ఎలా తీయాలో తెలుసుకో, L ఈక్వల్స్ టు R cross P. కంబైన్డ్ ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు, కానీ చేయడానికి కొద్దిగా టైం తగులుతుంది. మీ దగ్గర టైం లేకపోతే మీరు చేయలేరు. టైం ఉంటే మాత్రం పక్కా చేసి వెళ్ళండి. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇది స్టార్ట్ చేసి ఉంటే మొత్తం చేయి, లేదంటే వదిలే. ఎందుకంటే అన్ని రంగాల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు చూడు. ఇందులో అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ స్కిప్ చేయకూడదు. అండ్ ఒకవేళ నువ్వు గ్రావిటేషన్ చాప్టర్ చేసావంటే ఎలక్ట్రోస్టాటిక్ చాప్టర్ పక్కా చేయి, రెండు సిమిలర్ గా ఉంటాయి. అండ్ కెపాసిటర్ చాప్టర్ కూడా చేయాలనుకుంటే మొత్తం చేయి, లేదా మొత్తం స్కిప్ చేసి సగం సగం చేయకు. కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ఒకవేళ నువ్వు చేసి ఉంటే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్ కాన్సెప్ట్ ను పక్కా చేయి, ఎందుకంటే రెండు సిమిలర్ గా ఉంటాయి. అది చేసావంటే ఇది చేయి, ఇది చేసావంటే అది చెయ్యి. నెక్స్ట్ చాప్టర్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లేదా మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ కూడా అంటారు. ఈ చాప్టర్ లో యూ కెన్ స్కిప్ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్, ఎందుకంటే ఇందు నుంచి కొద్దిగా తక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ టైం ఉంటే మాత్రం పక్కా చెయ్యి. చిన్న ఫార్ములా ఉంటుంది, కనీసం ఆ ఫార్ములా చూసుకుని వెళ్ళిపో అండ్ 2 క్వశ్చన్స్ చేసి వెళ్ళిపో. ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, మొత్తం చేయాలి. కానీ ఎగ్జామ్ కి వెళ్ళిన ముందు బయోట్ సెవర్ట్ లా అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ క్యారింగ్ వైర్, ఈ కాన్సెప్ట్ ను చూసుకొని వెళ్ళిపో ఒకసారి. మళ్ళీ ఒక వైర్ నుంచి కరెంట్ పాస్ అయితే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. వైర్ నుంచి కొద్దిగా డిస్టెన్స్ లో ఒక పాయింట్ P ఉంటుంది, ఆ పాయింట్ మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఇంకో కేసు ఇలా కూడా ఉంటుంది, ఆ వైర్ అనేది ఇన్ఫినైట్ లెంత్, ఆ ఫార్ములా కూడా ఒకసారి చూసుకొని వెళ్ళిపో. చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఇంపార్టెంట్ చాప్టర్స్. అండ్ ఈ కేటగిరీలో ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, చిన్న చాప్టర్, మొత్తం చెయ్యి, కంప్లీట్ గా చెయ్యి. వర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రతి షిఫ్ట్ లో 1 to 2 క్వశ్చన్స్ పక్కా అడుగుతాడు. సో చిన్న చాప్టర్ 1 క్వశ్చన్ పక్కా ఎందుకు చేయకుండా ఉంటారో చెయ్యండి. డైమెన్షనల్ అనాలిసిస్ చాలా ఈజీ కాన్సెప్ట్, ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇలాంటి టాపిక్స్ ను అస్సలు వదలకూడదు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వెక్టర్స్. వెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఓన్లీ 38 క్వశ్చన్స్ అడిగారు. డైరెక్ట్ గా ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అడగకపోయినా సరే వెక్టర్ అనేది ప్రతి చాప్టర్ లో ఉంటది. సో అందుకే దీన్ని ఇంపార్టెంట్ చాప్టర్ లిస్ట్ లో పెట్టాను. అండ్ నెక్స్ట్ చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ నుంచి కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్కువ అడగకపోయినా ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్ లో ఉంటది. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ తెలియకుండా నువ్వు ఏటి చేయగలవు చెప్పు, ఏటి చేయలేవు. న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ తెలుసుకో, ఈక్విలిబ్రియం కోసం తెలుసుకో, ఇన్క్లైన్డ్ మోషన్ కోసం తెలుసుకో, అండ్ ఫ్రిక్షన్ కోసం తెలుసుకో. ఈ చాప్టర్ లో ఇవే చెప్తారనమాట. ఇవి నీకు వస్తే చాలు. ఈ చాప్టర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడగకపోయినా సరే చాప్టర్ చాలా ఇంపార్టెంట్, ప్రతి చాప్టర్ తో లింక్ ఉంటుంది. సో అందుకే దీన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ లిస్ట్ లో పెట్టాను. అండ్ నెక్స్ట్ చాప్టర్ కైనమెటిక్స్. కైనమెటిక్స్ నుంచి ఇప్పటి వరకు 200 క్వశ్చన్స్ అడిగారు. 1 క్వశ్చన్ పక్కా ప్రతి షిఫ్ట్ లో. ఈ కైనమెటిక్స్ లో మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ కంప్లీట్ గా చేయాలి నువ్వు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చాప్టర్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ ఎక్కువ అడగకపోయినా సరే వేరే చాప్టర్స్ తో లింక్ ఉంటుంది అనమాట. యాక్సలరేషన్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, ఇవేటి తెలియకుండా వెయిట్ చేయగలవు చెప్పు, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. అందుకే దీన్ని ఇంపార్టెంట్ చాప్టర్ లిస్ట్ లో పెట్టాను. అండ్ కైనమెటిక్స్ లో సెకండ్ మోషన్ ఇన్ అ ప్లేన్. ఇందులో కూడా ప్రొజెక్టైల్ మోషన్ చాలా ఇంపార్టెంట్. రిలేటివ్ మోషన్ కూడా కొద్దిగా నేర్చుకుని వెళ్ళిపో. రెయిన్మెన్ ప్రాబ్లమ్స్, రివర్ బోట్ ప్రాబ్లమ్స్ వదలాలనుకుంటే వదలొచ్చు. అండ్ నెక్స్ట్ చాప్టర్ వర్క్ పవర్ ఎనర్జీ. ఈ చాప్టర్ నుంచి ఇప్పటి వరకు 142 క్వశ్చన్స్ అడిగారు. ఈ చాప్టర్ కంప్లీట్ గా చేయాలి. ఈ చాప్టర్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడగకపోయినా సరే వేరే చాప్టర్స్ తో లింక్ ఉంటుంది అనమాట. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ తెలియకుండా వెయిట్ చేయగలవు చెప్పి, ఇవన్నీ ఇంపార్టెంట్ రా, నేర్చుకోవాలి. సో అందుకే దీన్ని ఇంపార్టెంట్ చాప్టర్ లిస్ట్ లో పెట్టాను. అండ్ నెక్స్ట్ చాప్టర్ గ్రావిటేషన్. ప్రతి షిఫ్ట్ లో 1 క్వశ్చన్ పక్కా వస్తుంది. గ్రావిటేషన్ తాలూకు బేసిక్ తెలుసున్నా సరే కెప్లర్ లో అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఈ 2 కాన్సెప్ట్స్ నేర్చుకుని వెళ్ళిపో. ఎందుకంటే ఈ 2 కాన్సెప్ట్స్ చాలా ఈజీ కాన్సెప్ట్స్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఏదైతే చాప్టర్ ఈజీ అండ్ హై వెయిటేజ్ ఇవి ఎప్పుడు నువ్వు వదలకూడదు. అరే ఒక ఈజీ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుంటే ఎందుకు వదులుతావు నువ్వు, అది చేసి వెళ్ళు. కెప్లర్స్ లో అప్లికేషన్ చూసుకో ఒకసారి. అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ సర్ఫేస్, హైట్ అండ్ డెప్త్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అవి చూసుకుని వెళ్ళు. అండ్ వీటి నుంచి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. కానీ గ్రావిటేషన్, పొటెన్షియల్ ఎనర్జీ, ఎస్కేప్ వెలాసిటీ ఇవి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది అనమాట. టైం ఉంటే చెయ్యి, 100% చెయ్యి, కంప్లీట్ చాప్టర్ చెయ్యి. కానీ టైం లేదనుకో నువ్వు చేయాలనుకున్నా చేయలేవు. అండ్ థర్డ్ కేటగిరీ మిడ్ రేంజ్ చాప్టర్స్. ఈ కేటగిరీలో ఫస్ట్ చాప్టర్ SHM, సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇందులో ఇప్పటి వరకు 167 క్వశ్చన్స్ అడిగాడు. ఈ చాప్టర్ నువ్వు కంప్లీట్ గా చేయాలి, ఎందుకంటే అన్ని టాపిక్స్ నుంచి మంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు. ఒకవేళ ఈ చాప్టర్ నువ్వు వదిలేస్తుంటే కనీసం యాక్సలరేషన్ ఈక్వల్స్ టు -ω²x ఈ ఫార్ములా కోసం కొద్దిగా తెలుసుకొని వెళ్ళిపో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ ఐపీలో ఉంటుంది, ఐపీలో ఒక డెరివేషన్ ఉంటుంది. అండ్ సెకండ్ గ్రావిటేషన్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ లో ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ లో ఈ ఫార్ములా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ ఫార్ములా కోసం కొద్దిగా తెలుసుకొని వెళ్ళిపో. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఇప్పటి వరకు 179 క్వశ్చన్స్ అడిగారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ బేసిక్స్ తెలిస్తే చాలు అనుకుంటాను. అంటే యావరేజ్ కరెంట్ ఎలా తీయాలి, ఆర్ఎంఎస్ కరెంట్ ఎలా తీయాలి, ఫేజర్ డయాగ్రామ్, రియాక్టెన్స్, రెసిస్టెన్స్, ఇంపెడెన్స్ ఇవన్నీ కోసం తెలిస్తే చాలు అనుకుంటా. ఎందుకంటే గ్రోత్ అండ్ డీకే ఆఫ్ కరెంట్ మీద చాలా తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అండ్ 2025 లో 0 క్వశ్చన్స్ అడిగారు, అసలు అడగలేదు. ఏసీ జనరేటర్ అండ్ ట్రాన్స్ఫార్మర్ మీద కూడా 2025 లో అసలు క్వశ్చన్స్ అడగలేదు. సో ఒకవేళ నీ దగ్గర టైం లేకపోతే అండ్ ఈ టాపిక్స్ నువ్వు చేసి ఉండకపోతే వదిలేసినా పర్లేదు అనుకుంటా. నెక్స్ట్ చాప్టర్ వేవ్ ఆప్టిక్స్.
ఇప్పటి వరకు 154 క్వశ్చన్స్ అడిగారు. ఈ చాప్టర్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ YDAC యాంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇక్కడ నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ వేవ్ ఆప్టిక్స్ తాలూకు బేసిక్స్ అనమాట, హైగన్స్ ప్రిన్సిపల్, ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్, వీటి నుంచి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. పోలరైజేషన్ చాలా ఈజీ, హాఫ్ అన్ అవర్ లో నేర్చేయచ్చు, ఒక ఫార్ములా ఉంటుంది అంతే, ఈజీగా చేసేయచ్చు. సో ఈ టాపిక్ వదలకండి. డాప్లర్ ఎఫెక్ట్ స్కిప్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఎందుకంటే నేర్చుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ నీ దగ్గర టైం లేకపోతేనే స్కిప్ చేయి, టైం ఉంటే మాత్రం చెయ్యు. నెక్స్ట్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇక్కడ నుంచి 151 క్వశ్చన్స్ అడిగారు ఇప్పటి వరకు. ఈ చాప్టర్ కూడా నువ్వు కంప్లీట్ గా చేయాలి, ఎందుకంటే చాలా ఈజీ చాప్టర్, ఫాస్ట్ గా అయిపోతుంది. కొన్ని ఫార్ములాస్ ఉంటే అవి చేస్తే చాలు, 2-3 అవర్స్ లో మొత్తం చాప్టర్ లేపేయచ్చు. అండ్ ఈ టాపిక్ ఏదైతే ఉందో EM స్పెక్ట్రమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఇక్కడ నుంచి కొంత తక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, కానీ నువ్వు చేసి ఒక చిన్న ఆర్డర్ గుర్తు పెట్టుకోవాలి అంతే. UV రేస్, ఎక్స్ రేస్, ఇన్ఫ్రారెడ్ వేవ్స్, దీనికి ఒక ఆర్డర్ ఉంటది అనమాట, దీని వేవ్ లెంత్. ఆ ఆర్డర్ గుర్తు పెట్టించుకో, ఆ ఆర్డర్ గుర్తు పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ చాప్టర్ వేవ్స్. వేవ్స్ నుంచి ఇప్పటి వరకు 145 క్వశ్చన్స్ అడిగారు. ఈ చాప్టర్ చేస్తే మొత్తం చేయి లేదా మొత్తం వదిలి, ఎందుకంటే అన్ని కాన్సెప్ట్స్ నుంచి మంచి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. వేవ్స్ కొంతమందికి అర్థం కాదు, కొద్దిగా టఫ్ అంటారు. సో టైం లేకపోతే ఇది నువ్వు స్కిప్ చేసినా పర్లేదు. ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్ అడగచ్చు, అడగపోవచ్చు, చెప్పలేము అనమాట. కమింగ్ టు ది 4th కేటగిరీ, ది చాప్టర్స్ విచ్ యూ కెన్ స్కిప్. ఫస్ట్ చాప్టర్ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్. ఈ చాప్టర్ లో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్రీట్ పార్టికల్ చిన్న ఫార్ములా ఉంటుంది, XIMI/MI, అది సిగ్మా XIMI/MI. దానికోసం కొద్దిగా తెలుసుకుని వెళ్ళిపోతే చాలు. కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్, సెంటర్ ఆఫ్ మాస్ కనిపెట్టడం, కొద్దిగా ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ నువ్వు గుర్తు పెట్టుకోవాలి. ఆ క్వశ్చన్స్ అడగచ్చు, అడగకపోవచ్చు. మీ దగ్గర టైం ఉంటే చదివండి, లేదంటే వదిలేయండి. ఈ చాప్టర్ లో ఇంపల్స్ మూమెంటం థియరం నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, అండ్ కొలిజన్స్ నుంచి కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. JEE అడ్వాన్స్ ఫేవరెట్ చాప్టర్ ఇది, కొలిజన్స్. ఈ చాప్టర్ స్కిప్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో అవి చేసుకొని వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇప్పటి వరకు 71 క్వశ్చన్స్ అడిగారు. మ్యాగ్నెటిక్ డైపోల్ మీద 17 క్వశ్చన్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మీద 37 క్వశ్చన్స్. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ మీద కొద్దిగా థియరీ ఉంటుంది, కొద్దిగా ఫార్ములాస్ ఉంటాయి, అవి చేయాలనుకుంటే చేయండి, లేదంటే వదిలేయండి. అండ్ అర్త్ మ్యాగ్నెటిజం అనేది డిలీటెడ్ సిలబస్. అండ్ నెక్స్ట్ చాప్టర్ సర్క్యులర్ మోషన్. ఇప్పటి వరకు 69 క్వశ్చన్స్ అడిగారు. అందులో కూడా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ నుంచి ఎక్కువ అడిగారు, నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ నుంచి తక్కువ అడిగారు. సో యూనిఫామ్ చేసుకుని వెళ్ళిపోండి, చేయాలనుకుంటే నాన్ యూనిఫామ్ వదిలేయండి. నేను వదిలేయమని చెప్తుంది ఓన్లీ టైం లేకపోతేనే. టైం ఉంటే చెయ్యండి, అన్ని చెయ్యండి. ఈ దరిద్రం బాగుంటే నువ్వు వదిలిన టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగేస్తాడు. ఈ 3 చాప్టర్స్ చేయాలనుకుంటే చెయ్యండి, లేదంటే వదిలేయండి. కానీ 3 చాప్టర్స్ నుంచి మొత్తం కలిపి ఒక క్వశ్చన్ అయితే పక్క అడుగుతాడు. ఒక చాప్టర్ నుంచి అడగకపోయినా ఇంకో చాప్టర్ నుంచి పక్క అడుగుతాడు. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు ఈ 3 చాప్టర్స్ కలిపి. ఆ ఒక్క బిట్ కోసం ఎందుకంత కష్టపడడం, టైం కూడా లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో దిస్ వాజ్ ది ఎంటైర్ అనాలిసిస్. ఈ అనాలిసిస్ చాలా కష్టపడి చేశాను. ఈ అనాలిసిస్ వల్ల మీకు ఏదైనా హెల్ప్ అయ్యి ఉంటే నాకు చెప్పండి. ఎగ్జామ్ అయిన తర్వాత కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. సంక్రాంతి లేదు, న్యూ ఇయర్ లేదు, సరిగ్గా చదవండి. నెక్స్ట్ ఇయర్ చేసుకుందరు పండుగ ఏదైనా. సో మంచిగా చదవండి, ఓకేనా? బాయ్.